జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేపింది. డబ్బు సంచులతో ఓట్లను కొనేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఓటర్లకు పంచేందుకు నోట్ల కట్టలను వెదజల్లుతోంది. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ లోని ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్టలను దాచిపెట్టారని సమాచారంతో అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తోంది. ఇటు దీంతో అక్కడికి భారీగా జనం చేరుకున్నారు. అటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా తనిఖీలు జరుగుతున్న ఇంటి దగ్గరకు చేరుకున్నాయి. అటు తమను లోపలకు అనుమతించాలంటూ కూడా మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రంజిత్ చెప్పండి. ఇటు ప్రేమ్ నగర్ లోని అయితే ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్టలను దాచిపెట్టారనే సమాచారంతో అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తోంది అన్నట్టు తెలుస్తోంది. సో అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఇప్పటికే డబ్బులను పంచిపెట్టాలి, దానితో పాటుగా ఓటర్లను కొనాడాలని ఒక నినాదంతోనే కూడా ఎక్కడికక్కడ కూడా భారీగా డబ్బుల కట్టలు చేసినట్టుగా కూడా కనబడుతుంది. ప్రస్తుతానికి దాదాపు రాత్రి 9 గంటల ప్రాంతంలో చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లోనే వచ్చేసి ఒక మంత్రికి సంబంధించిన ఇంట్లో కూడా దానికి సంబంధించినటువంటి డబ్బులు దాచినట్టు కూడా సమాచారం వచ్చింది. దాని తదనంతరం కూడా ఎర్రగడ్డలోని ప్రేమ్ నగర్ కాలనీలో కూడా ఇప్పటికీ డబ్బులు ఉన్నాయని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజల ఆంక్షల ప్రకారం కూడా ఆ లొకేషన్ కి దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా వచ్చేసి అక్కడ ఉండడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ దాదాపు గంట కాంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ తో పాటుగా స్థానికంగా ఉన్న పోలీసులందరూ కూడా భారీగా మోహరించేసి ఈ ఏరియాలో కూడా దాదాపు జన సమూహం అయిపోయింది. కాకపోతే ఏదైతే డబ్బులు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఇల్లుందో ఆ ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. పోలీసులతో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళింది. కానీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలోకి మీడియాని అంటే మీడియా లోపలికి వెళ్ళినట్లయితే లోపల ఏముందో తెలుస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పటికే కూడా వాళ్ళపైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ గా మీడియా నుంచి ఒక ప్రతినిధిని పంపించినట్లయితే అసలు వివరాలు కూడా బయటికి తెలుస్తాయని చెప్తున్నారు. కానీ అక్కడికి ఎవరిని కూడా పంపించే పరిస్థితి అనేది కనబడలేదు. ఇప్పటికే కూడా ఈ ఘటనా స్థలంలో భారీగా మౌనించిన స్థలంలో కూడా డీసీపీ కావచ్చు, ఏసీపీతో పాటుగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్, మధురానగర్, జగద్గిరిగుట్ట, బోరబండ, ఈ సనత్ నగర్ సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐలు, కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా భారీగా మౌనించేసి ఇక్కడ దాదాపు ఎవరు అంటే ఇప్పటికీ కూడా కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా మీడియా ఆంక్షలు వేయొద్దు, లోపలికి పంపిస్తున్నట్లయితే లోపల ఏముందనే ఎవిడెన్స్ అనేది బయటకు వస్తుంటారు. మనతో పాటుగా కూడా ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. దాదాపు గంట కాలంగా ఇక్కడ వెయిట్ చేసుకుంటా లోపలికి పంపించాలని చెప్తున్నారు. మనతో పాటుగా కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, లోపలికి వచ్చేసి పోలీసులు వెళ్ళడం, పోలీసులతో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఉండి లోపలికి అనుమతి లేదంటారు, వీడియో ఎవిడెన్స్ లేదంటారు, దీన్ని ఎలా చూడవచ్చు సార్? మేము పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటే మేము రేపు పొద్దున మన కేటీఆర్ గారి ప్రోగ్రాం ఉన్నది. కేటీఆర్ గారి ప్రోగ్రామ్స్కి బంటింగ్స్ కడదామని, జెండాలు కడదామని చెప్పేసి మేము ఈ గల్లీ దగ్గర స్టార్ట్ అయ్యి మొత్తం కట్టుకుంటూ పోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. వస్తే ఆ పోలీసు వాళ్ళు మొత్తం కూడా వెహికల్స్ ఉంటే మా ఎంబడి ఎందుకు పోలీసు వాళ్ళు వస్తున్నారని చెప్పి మేము అడిగినాం. మీ ఎంబడి రావట్లేదు, ఇక్కడెవరో నాయకుని ఇంట్లో డబ్బులు ఉన్నాయట అని చెప్పేసి వాళ్ళు వచ్చిందని చెప్పిండ్రు. ఏ నాయకుడు అని చెప్పి చూస్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకుని ఇంట్లో 12 సంచులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. కేంద్రం యొక్క అబ్జర్వరు, సెంట్రల్ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో, ఫైనాన్స్ అబ్జర్వరు, అదేవిధంగా ఎలక్షన్ అబ్జర్వర్, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు లోపల ఇప్పుడున్న ఇక్కడున్న పోలీసులు చెప్పడం ఏంటంటే ఇక్కడున్న ఎంఆర్ఓ కూడా ఇక్కడే లోపలికి పోయినరు, కొంతమంది పోలీసులు కూడా ఇక్కడి నుంచి స్టేట్ పోలీసులు కూడా లోపలికి పోయినని చెప్పిండ్రు. మరి వీళ్ళందరూ పోయినప్పుడు మా యొక్క మీడియాని కూడా లోపలికి అలో చేయాలి కదా అని అడిగినాం. వారు ఏం చెప్తున్నారంటే మీడియాని మేము అలో చేయం, కెమెరాలతోని వాళ్ళందరూ షూట్ చేస్తారు, మరి ఉన్న పైసలందరినీ చేస్తారు, రేపు పొద్దున సీఎం మమ్మల్ని తీసేస్తారు కాబట్టి మేము ఇవాళ మిమ్మల్ని ఓనిచ్చేది లేదని చెప్పేసి అన్నారు. కనీసం కెమెరాలు లేకుండా ఒక 4 మీడియాని పంపించమని చెప్పేసి అడిగినాం. 4 కాదు 2 పంపిస్తామని చెప్పారు. 2 మీడియా మిత్రులు లోపల పంపిస్తే వాళ్ళు లోపల ఉన్న పోలీసులు మేము పైకి పంపించాం, రూమ్లోకి పోనీయం, ఈ గేట్ వెనక ఉండమని చెప్పిండ్రు. చెప్తా మీడియా మిత్రులు గేట్ వెనుకుంటేంది, గేట్ ముందేంటేంది, మాకు కావాల్సింది లోపల ఉన్న దగ్గర పోవాలని చెప్పేసి అంటే మీడియాని కూడా అలో చేయలేదు. ఇవాళ ఇక్కడ ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మహిళా సంఘాలకు పైసలు వంచిండ్రు, చీరలు వంచిండ్రు, కుక్కర్లు వంచిండ్రు, అదేవిధంగా రేపు కూడా 30,000 కుక్కర్లు మళ్ళీ తయారు చేసి పెట్టిండ్రు. ఓటుకి 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఓటుకి 5,000 రూపాయల చొప్పున ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. డబ్బు సంచుల ముఠలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మా యొక్క నాయకులు ఎవరైతే రవీందర్రావు గారు, తక్కెలపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ ఇంటికి మా యొక్క ఎమ్మెల్యే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంటికి ఇవాళ పొద్దున్నే దాని యొక్క సెర్చ్ వారెంట్ లేకుండానే లోపలికి అందరు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. స్పెషల్ స్క్వాడ్ అని చెప్పిండ్రు, కెమెరాలు తీసుకొని వచ్చిండ్రు, మీడియాని తీసుకొని వచ్చిండ్రు. మరి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక నీతి ఒక న్యాయం, మీ యొక్క కాంగ్రెస్ నాయకులకు మరొక నీతి మరొక న్యాయం అడుగుతున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో అంటే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైంది కాబట్టి ఇవాళ వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా అలాయ్ బలాయ్ తీసుకుంటున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలన్నిటి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉన్నది. ఇవాళ కేంద్రం సంబంధించిన అధికారులు లోపల ఉంటే ఇవాళ రాష్ట్ర అధికారులు పోయి ఆ మూటలన్నిటిని కూడా మొత్తం బయటికి వేసిండ్రు. ఇప్పుడే దబ్బు అని సప్పుడిని వచ్చింది. మా వాళ్ళందరూ అక్కడ పోయేసరికి 3 సంచులు తీసుకొని ఉరికిండ్రు. అట్లానే ఇక్కడ కూడా ఇంకా కూడా 7-8 ఉన్నాయని చెప్పి తెలుస్తున్నది. కానీ ఇంత సమయం వాళ్ళు ఇచ్చి మొత్తం కూడా మమ్మల్ని ఓనియకుండా, మమ్మల్ని కాదు మీడియాను ఓనియకుండా ఈ పోలీసులు వాళ్ళకి అలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తా ఉంది. మేము పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం, ఇది పద్ధతి కాదు. మా వాటి మీద దాడి చేస్తూ మా దగ్గర మాత్రం ఇష్టం వచ్చినట్టు సర్చ్ వారెంట్ లేకుండా వస్తూ ఇవాళ వాళ్ళకు మాత్రం ఇవాళ వాళ్ళ పైసలకు కాపలాగాస్తున్నారు. వాళ్ళ పైసలు మాయం చేయడానికి ఇలా మీరు అందరు కూడా ఉన్నారు తప్ప న్యాయంగా లేరు. ఎన్నికను అపహాస్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలందరూ కూడా రేపు మీరు పైసలు వంచినా, చీరలు వంచినా, కుక్కర్లు వంచినా, నువ్వు ఏది వంచినా, పొర్లు దండాలు పెట్టినా ఇక్కడ ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం
బీఆర్ఎస్ గెలవడం ఖాయమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చూసుకున్నట్లయితే ఇప్పటికీ దాదాపు 2 గంటలు అవుతున్నప్పటికీ 2 గంటల నుండి ఎవరిని కూడా మీడియాకి ఆంక్షలు పెట్టడం, లోపల రైస్ కార్డు ఉండడం, దాంతో పాటుగా అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఇప్పటికీ బయటికి రావడానికి సమయం లేదని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ మనము విజువల్లో చూసుకున్నట్లయితే భారీగా ఏదైతే కేంద్ర బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలతో పాటుగా పోలీసులు సనత్ నగర్ సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, దాంతో పాటుగా మనము సనత్ నగర్తో పాటుగా బోరబండ, జగద్గిరిగుట్ట, మధురా నగర్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చేసి చెప్తున్నారు, సార్ ఇక్కడ భారీగా ఇక్కడ పోలీసులు మోహరించడానికి గల కారణాలు ఏంటిది, లోపల ఏం జరుగుతుంది సార్? నేను ఎన్ఎస్1 జస్ట్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాను ఏం జరుగుతుందని, వెరిఫై చేసినాక చెప్తాను. ఇప్పటికే కూడా ఇక్కడికి ఏసీపీ వచ్చేసి బాలనగర్ ఏసీపీ వచ్చేసి ఎంక్వైరీ అనేది జరుగుతుంది. భారీగా పోలీసు మోహరించారు. దాంతో పాటుగా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. మనము విజువల్లో చూసినట్లయితే కంప్లీట్గా పోలీసు వాహనాలు అవన్నీ కూడా మోహరించాయి. కానీ ఇప్పటికే మన స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఇక్కడికి ఒకవైపు భారీగా పోలీసులు మోహరించడము, దాంతో పాటుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది దాదాపు 2 గంటల కాంచి కూడా లోపల ఉంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇది చాలా దుర్మార్గం. ఈ రోజు జరిగిన మా ఎమ్మెల్యేల మీద, మా ఎమ్మెల్సీ మీద, మాజీ ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్సీ మీద జరిగిన సంఘటన ఈ రోజు మేము ఇప్పటికి 1.5 గంటల నుంచి అడుగుతున్నాం, మీడియాను పంపించండి, ఏం జరిగిందో మాకు వివరంగా చెప్పండి అని చెప్తే లేదు ప్రైవసీ కావాలంటా ఉన్నారు. మరి మా ఎమ్మెల్సీ తకలపేరు రవీందర్రావుకు లేని ప్రైవసీ, మా మర్రి జనార్దన్ రెడ్డి ప్రైవసీ, వీళ్ళకెందుకు ప్రైవసీ? అంటే ఒక గవర్నమెంట్ ఈరోజు ఓడిపోతున్నామని చెప్పేసి మూటలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈరోజు మూటలతోటి పైసలతోటి పెట్టి ప్రజానీకాన్ని చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉన్నది. చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మేము మీడియాని అలౌట్ చేసి అసలు ఏం జరిగింది, అందులో ఏమున్నది, ఏమి లేదని తెల్లదిట్టని చేయమని మేము అడుగుతా ఉన్నాం. దుర్మార్గంగా ఈరోజు ఉన్న మూటాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఎన్ని మూటాలు వచ్చినా మేము ప్రత్యక్షంగా చూసినాం. వాటికి కాపులా ఈరోజు పోలీసు కాపులా కాస్తా ఉన్నదంటే ఎంత దుర్మార్గంగా నడుస్తుందో ఈరోజు మనం ఆలోచించాలి. మీరు డబ్బులతోటి ఈ ప్రజలను మార్చలేరు. నిజాయితీగా రేపు గెలవబోతుంది బీఆర్ఎస్ పార్టీ. మీరు ప్రజాస్వామికంగా పోరాటం చేయండి, పద్ధతిగా పోరాటం చేయండి. కానీ ఈ నిరంకుశంగా పోరాటం చేస్తే మీకు దగ్గర రోజులు వచ్చినాయి. ఈరోజు ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈరోజు మీ మీడియాని అలౌట్ చేయండి. మీడియాలో ఏముంది మీ దగ్గర ఉన్నదా లేదని చెప్పండి. ఎందుకు భయం మీకు? అంటే మీరు మీడియా పోలీసు కాపులాగా వస్తుందంటే అందులో ఉన్నదన్నట్టే కదా దాని అర్థం. ఈరోజు చాలా దుర్మార్గంగా డబ్బులు పంపిణీ చేసి గెలిస్తే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని టీఆర్ఎస్ సైనికులు, కేసీఆర్ సైనికులు ఉన్నారు. అడ్డుకుంటాం బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనీయం. ఇది ఈరోజు రేపు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, వచ్చేది కేసీఆర్ గారి పరిపాలన. గత 10 ఏళ్ళు ఎట్లా చేసారో అదే విధంగా నడుస్తుందని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇప్పటికీ అంటే దాదాపు 2 గంటల కాంచి కూడా లోపల తనిఖీలు జరుగుతున్నాయి. ఏ ఒక్కరు కూడా బయటికి రావట్లేదు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఇందాక మీడియా వాళ్ళు కూడా ఇద్దరు లోపలికి పోతే వాళ్ళ ఫోన్లు, వీడియోలు గుంజుకొని బయటికి పంపించడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా డబ్బు మూటలన్నీ వారే సర్ది వెనుకకు పంపిస్తున్నారని తెలిసింది. డబ్బంతా పోలీసు వాళ్ళే దగ్గరుండి వాటిని బయటికి పంపించేస్తున్నారు. పొద్దున ఇదే బీఎస్పీ కాలనీలో మోతీనగర్లో మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో, మరి ఎమ్మెల్సీ రవీందర్ గారి ఇంట్లో జరిగినప్పుడు మీడియా వారందరినీ లోపల పంపించారు. మీరు చూశారు కూడా టీవీలలో. కానీ వారికో న్యాయం, మాకో న్యాయమా ఇది? దీన్ని నిజంగా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. దీన్ని అందరం కలిసి అరికట్టాలని తెలియజేస్తున్నారు. అంటే దాంతో పాటుగా మనం విజువల్లో చూసుకున్నట్లయితే పోలీసుకు సంబంధించిన వాహనాలు వచ్చేసి భారీగా రావడం, దాంతో పాటుగా అంటే దాదాపు గంట క్రితం మనం విజువల్లో చూసినట్లయితే అంటే ప్రతి హవర్కి కూడా కేంద్రానికి సంబంధించిన బలగాలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. దాంతో పాటుగా పోలీసులు కూడా మోహరిస్తున్నారు. అన్న చెప్పండి, ఇక్కడ దీనికి సంబంధించిన విషయాలలో దాదాపు పోలీసులు అనేది కూడా బాగా మోహరించారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పటికీ 2 గంటల కాంచి కూడా పైన పోలీసులు ఉన్నారు. ఇప్పటికీ ఎవరు రావట్లేదు. కానీ ఒకవైపు 4-5 పోలీసులకు సంబంధించిన సిఐలు కావచ్చు, ఏసీపీ కావచ్చు, పోలీసుతో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్ పైన కేంద్ర బలగాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు మేము గత 2.5 గంటల నుంచి ఉన్నాము ఇక్కడ. ఆల్రెడీ చూస్తున్నాము. వాళ్ళు రావడం కూడా కొద్దిగా లేట్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా దగ్గర వాళ్ళు అర్ధ గంట వరకు టైంపాస్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము చెప్పడం జరుగుతుంది, వెనుక కూడా ఒక గేట్ ఉంది, వెనుక కూడా తోవ ఉంది, వెళ్ళండి అంటే వాళ్ళు ముంగటనే నిలబడి దగ్గర హాఫ్ అన్ అవర్ వరకు వెయిటింగ్ చేసి దాని తర్వాత వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళి కూడా దగ్గర గంటన్నర అయింది కానీ ఇప్పటివరకు బయటికి రాలేరు. అసలు ఏం చెప్తలేరు, ఏం జరిగింది అనేది కూడా మాకు తెలుస్తలేదు. ఇక్కడ చూస్తే మొత్తం పోలీసు
చుట్టుముట్ట ఉన్న పోలీస్ స్టేషన్ మొత్తం అందరు ఈయన ఉన్న 4-5 పోలీస్ స్టేషన్ నుంచి బోరాబండ కానీ, అల్లాపూర్ కానీ, సనత్ నగర్ కానీ, బాలానగర్ కానీ, కుకట్పల్లి కానీ అందరు ఇటే ఉన్నారు. అది ఉదయం చూసుకున్నట్లయితే రవీంద్రరావు ఇంటి మీద పోలీసులు అంత స్క్వాడ్ అందరి లోపలికి పంపించి భారీ హంగామా చేసిన వ్యక్తులు ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? దీన్నైతే మీరు ఆల్రెడీ అందరు మీరు గమనిస్తున్నారు. మా ప్రజలు ఇక్కడ అందా ఉన్నంత జూబ్లీహిల్స్ ప్రజలని గమనిస్తున్నారు. ప్రతిపక్షం ఉంటే ఎట్లా, స్వపక్షం ఉంటే ఎట్లా, ఇది క్లియర్గా జనాలకు అర్థమైపోతుంది. వీళ్ళు పొద్దున్న నుంచి డబ్బులు ఇక్కడ ఆల్రెడీ పంపడం జరిగింది కాబట్టి ఈడ వచ్చాడు. ఇది అంటే దాదాపు ఇక్కడికి వచ్చేసి 2.5 గంటల కాంచి కూడా ఇక్కడ సంబంధించిన దాంట్లో అందరూ చెకప్ చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి సమాచారం లేకుండా లోపల పైన పోలీసులు ఉన్నారని చెప్తున్నారు. దాంతో పాటు చూసుకున్నట్లయితే కేంద్ర బలగాలతో పాటుగా వీళ్ళందరూ ఉన్నప్పటికీ దానికి సంబంధించిన వ్యక్తులు అంటే సార్ ఓకే కార్యకర్తలు స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ భారీగా మోహరించారు. కానీ ఇప్పటికీ 2.5 గంటలు అవుతున్నప్పటికీ ఎలాంటి పైన సోదాలు జరుగుతున్నాయా లేకపోతే దానికి సంబంధించిన కట్టలు అంటే పోలీసులు ఏదైతే పోలీసులు ఉన్నారో పోలీసులు అనేది కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని నెమనేమిటి కూడా స్థానిక ప్రజలు వచ్చేసి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా మీడియాని లోపలికి పంపించమని, దానితో పాటుగా వచ్చేసి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆ లోపలికి ఎవరినైనా ఒక ఎవిడెన్స్ గా పంపించినట్లయితే లోపల ఖచ్చితంగా అమౌంట్ ఉందనేది దాదాపు 2 గంటల కానుంచి బయట ఉంటే దాదాపు 10 మంది పోలీసులతో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఉన్నప్పుడు 2 గంటల సమయం ఎందుకు పడుతుందని కూడా ప్రశ్నార్థకంగా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే పల్లా రాజశేఖర గారు మాట్లాడుతూ పక్కన ఉన్నటువంటి ఏదైతే దీనికి ఆనుకున్నటువంటి బిల్డింగ్ పైన వచ్చేసి దాదాపు 2 నుంచి 3 సంచులు అనేది ట్రాన్స్ఫర్ అయ్యాయి. కానీ ఇంకా 8 సంచుల వరకు కూడా లోపల ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు భారీగా పోలీసుల మోహరింపు, మరోవైపు చూసుకున్నట్లయితే బలగాలు, ఇటువైపు చూసుకున్నట్లయితే దాదాపు ప్రజలందరూ కూడా అంటే లోపల నుంచి వీళ్ళు వచ్చేది ఏం జరుగుతుందనేది కూడా ఆసక్తికరంగా చూస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓడిపోతామనే భయంతో ప్రలోభాలు పెట్టేసి రైస్ కుక్కర్లని పంపడం, దాంతో పాటుగా నోట్ల కట్టలు కూడా పంపిణీ చేశారని చెప్పేస్తున్నారు. దాంతో పాటుగా 3000 వరకు రైస్ కుక్కర్లను కూడా పంపిణీ చేశారని కూడా ఇప్పటికే పల్లా రాజశేఖర రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2 గంటల కాంచి ఈ ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి పోలీసు విభాగాలు కావచ్చు, దాంతో పాటుగా కేంద్ర విభాగాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న లోపలనున్న సమాచారాన్ని తెలుసుకోవడానికి మీడియా వ్యక్తిని కూడా లోపలికి పంపించాలని కూడా నినాదాలు చేసుకుంటూ బైఠాయించిన ఇటుకేలకు కూడా లోపలికి పంపించమనేది కూడా కట్టుదిట్టంగా చెప్పి ఆంక్షలు విధిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులను మేము నమ్మలేం. ఖచ్చితంగా సాక్ష్యాధారాలు కావాలి అంటే లోకల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కానీ లోపలికి వెళ్ళినట్లయితే నిజాలు బయటకు వస్తాయని చెప్పినప్పటికీ ఏమీ వినకుండా మాత్రం ఇప్పటికే కూడా దాదాపు 2 గంటల కాంచి లోపల వచ్చేసి తనిఖీలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఆ లోపల ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఉందా, లేకపోతే లోపల ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నార్థకంగా ఉంది. దీనిపైన వేచి చూడాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఘటనా స్థలానికి ఏసీపీతో పాటుగా డీసీపీ గారు కూడా వచ్చారు, ఘటనా స్థలానికి వచ్చారు. దాదాపు 2 గంటల కాంచి కూడా ఇక్కడ జరుగుతుంది. దాన్ని కూడా బాధ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సార్. ఈ 2 గంటల కాంచి కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ఏ విధంగా చూడొచ్చు సార్? ఇంకా
దాని ప్రకారం తీసుకోండి. అంటే సార్ నేను అనేది ఏంటంటే ఇప్పటికీ 2 గంటల కాంచి ఉన్న దాంట్లో ఒకవైపు అంటే బలగాలు అనేది కూడా కేంద్ర బలగాలు కావచ్చు, మీ పోలీస్ మెటల్ కూడా బందోబస్తు అనేది పెరుగుతుంది. లోపల ఏమైనా ఉన్నాయనుకోవచ్చా, ఏంది పరిస్థితి? అంటే మీకు అన్లాస్ అంటే వెరిఫై చేసే వరకు మాకు తెలియదు. వెరిఫై చేసినాక తెలుస్తుంది, అప్పుడే తెలియదు. దాని గురించి చెప్పగలుగుతాం. ఆ టీం ఉంది, ఆ టీం వెరిఫై చేస్తున్నారు, దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. సంబంధించిన వాటన్నిటి కూడా వెరిఫికేషన్ ప్రక్రియలో జరుగుతుంది కాబట్టి దాని నుంచి ఏదైతే ఆధారాలు వచ్చే వరకు కూడా ఏమి చెప్పలేం కాబట్టి వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత లోపల ఏం జరిగింది అనేది కూడా చెప్పడానికి సమయం కావాలి అని చెప్పేసి కూడా ఏసీపీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మనము విజువల్లో చూసినట్లయితే ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డితో పాటుగా కూకట్పల్లికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి ఘటనా స్థలంలో ఖచ్చితంగా లోపల న్యాయం జరగదు అనేది కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పబ్లిక్ పోలీసు ఈ ఇంట్లో అసలు అంటే ఎవరు ఉంటున్నారు, దీంట్లో వచ్చేసి ఏమి జరుగుతుంది, దీంట్లో అంటే ఏ మేరకు వచ్చేసి డబ్బు ఉందనేది కూడా అంతే ప్రశ్నార్థకంగా కనబడుతుంది. ఏమి లేనట్లయితే దాదాపు 2 గంటలలో వచ్చేసి ముగించుకొని కూడా బయటకు రావాల్సిన పరిస్థితి. కానీ 2 గంటలైనప్పటికీ తనిఖీలు జరుగుతున్నా ఇప్పటికీ కూడా బయటికి ఏమీ రావట్లేదు, ఏమీ చెప్పట్లేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. కాకపోతే ఖచ్చితంగా ఇప్పటికే దీనికి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హస్తాలు ఉన్నాయి. ఈ డబ్బును పంపించేయడానికి ఇంకా 3000 రైస్ కుక్కర్లతో పాటుగా ఈ డబ్బులు పంపించేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఓడిపోతామనే భయంతోనే ఒకవైపు భయభ్రాంతులకు చేయడం, దానికి సంబంధించినటువంటి నాయకులకు వచ్చేసి ప్రలోభ పెట్టడం, వాళ్ళు చేసుకున్నటువంటి బిజినెస్ల పైన నష్టాలు చేస్తామని చెప్పడం, కట్టుకున్న బిల్డింగ్లను కూల్చేస్తామని చెప్పడం, ఈ విధమైన భయభ్రాంతులకు గురి చేస్తూ నాయకులను భయపెట్టిస్తున్నారు. దాంతో పాటుగా డబ్బుని కూడా విచ్చలవిడిగా పంపిణీ చేసినట్లయితే డబ్బులకు ప్రలోభ పెట్టేసి కూడా ఓటర్లని కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఈ డబ్బులు అనేది సిద్ధంగా చేసుకున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితులు అనేది కనబడుతుంది. కాకపోతే ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. దాదాపు సనత్ నగర్ సంబంధించినటువంటి సిఐతో పాటుగా మొదటగా సంబంధించినటువంటి లేదా